అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే 10th మనం బయాలజీ వీడియోస్ చేస్తున్నాం. ఈ వీడియోస్లో ఇంతవరకు మరి చాలా సబ్జెక్ట్ కవర్ చేసాం. మరి ఈరోజు అయితే ఎస్సీఆర్టీ మోడల్ పేపర్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్ నుండి చక్కని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు మనం రివైజ్ చేసుకుందాం. మరి మొన్న ఇచ్చినటువంటి తెలుగు పేపరు 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 మార్చి 17th ఇచ్చినటువంటి తెలుగు పేపర్లో ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్ నుంచి 47 మార్కులకి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయటండి. 47 మార్క్స్కి డైరెక్ట్గా మోడల్ పేపర్లో ఏదైతే ఇచ్చాడో అవే 47 మార్క్స్కి డైరెక్ట్గా ఇచ్చాడనమాట. అంటే ఆ 3 క్వశ్చన్ పేపర్లు ఎస్సీఆర్టీ 3 మోడల్ పేపర్స్ చదువుకుంటే ఇంకా పాస్ గ్యారంటీ అనమాట. అదేవిధంగా ఇప్పుడు బయాలజీ కూడా మనకి 3 మోడల్ పేపర్లు ఇచ్చారు మన ఎస్సీఆర్టీ వారు. ఈ 3 మోడల్ పేపర్స్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇందులో ఈరోజు మరి 3 పేపర్స్ మనం రివిజన్ చేద్దాం. ఇందులో మొదటి మోడల్ పేపర్ 1 గివెన్ బై ఎస్సీఆర్టీ ఈరోజు మనము రివిజన్ చేద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా ఫాలో అవుతూ మరి ఇందులో ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనకి సెక్షన్ 1 నుంచి తెలుసు కదా, మనకి షార్ట్ ఆన్సర్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్, ఒకే మార్కు ప్రశ్నలు ఇవి 6 ఉంటాయి. సెక్షన్ 1 ఇది. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సెక్షన్ 1 నేమ్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ స్టమక్. జీర్ణాశయంలో విడుదలయ్యేటువంటి ఆమ్లము ఏది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆన్సర్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. Write a slogan on environmental protection. Write a slogan on environmental protection. పర్యావరణ పరిరక్షణ మీద ఒక నినాదము రాయండి. లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్. లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్. థింక్ గ్రీన్, బీ గ్రీన్, స్టాప్ పొల్యూషన్. మరి ఈ విధంగా మనం నినాదాలు రాస్తాం. అబ్జర్వ్ థర్డ్ వన్. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద డామినెంట్ ట్రైట్స్ ఇన్ ద F1 జనరేషన్. చూడండి, ఇక్కడ పిక్చర్ ఇలా ఇచ్చాడనమాట. మనకి గివెన్ పిక్చర్ అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. ద డామినెంట్ ట్రైట్ ఇన్ ద F1 జనరేషన్. F1 జనరేషన్లో మనకి డామినెంట్ ట్రైట్ అనమాట. చూడండి, ఇక్కడ రౌండ్ గ్రీన్ క్రాస్, ఇక్కడ ఇంటూ మార్క్ అంటే క్రాస్ అనమాట అర్థం. ఇది దేంతో క్రాస్ అవుతుంది? రింకిల్డ్ ఎల్లోతో క్రాస్ అయితే మరి ఇక్కడ మనకి రౌండ్ ఎల్లో వచ్చింది, ఇక్కడ రింకిల్డ్ ఎల్లో. ఇప్పుడు మనకి లాస్ట్లో మనకి F1 జనరేషన్లో ఏమొస్తుందంటే మనకి రౌండ్ ఎల్లో వచ్చిందనమాట. దీని ఆన్సరు రౌండ్ ఎల్లో అని రాయాలి మనం. అండర్స్టాండ్? ఇది ఏంటంటే డామినెంట్ ట్రైట్. డామినెంట్ ట్రైట్ ఇన్ ద F1 జనరేషన్. తర్వాత చూడండి, ఎక్స్పాండ్ సిఎఫ్సిని విస్తరించి రాయండి. సిఎఫ్సి అంటే తెలుసు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకవేళ మీరు
ఇంకా మన పాత వీడియోస్ చూడకపోతే దీనికంటే బిఫోర్గా 13 వీడియోస్ ఉన్నాయి, 13 వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూడండి ఒకసారి. అన్నీ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి విత్ డయాగ్రామ్స్ విత్ ఎక్స్పెరిమెంట్స్ చెప్పుకున్నాం కాబట్టి అవి కూడా చూడండి. సిఎఫ్సి అంటే సిఎఫ్సి స్టాండ్స్ ఫర్ క్లోరోఫ్లూరోకార్బన్. ఫిఫ్త్ వన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్. మరి జీవుల్లో వైవిధ్యం లేకపోతే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్. ఇఫ్ దెర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్, ద పాపులేషన్ విల్ బి అనేబుల్ టు evolve in response to environmental changes and may face a higher risk of extinction. మరి ఎవల్యూషన్ జరగదు, అలాగే మరి ఈ ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి అవి తట్టుకోలేవు. అసలు ఎవల్యూషన్ ఎందుకు జరగాలి? ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి అనుగుణంగా ఇవి సంతరించుకునే మార్పులే మనకి ఈ వేరియేషన్స్. ఈ వేరియేషన్స్ లేకపోతే ఇవి మరి సరిగ్గా బ్రతకలేవన్నమాట. బ్రతకలేక చివరికి అంతరించిపోయే స్థితికి చేరుకుంటాయి. దీన్నే ఎక్స్టింక్షన్ అంటాం, అంతరించిపోవడం. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ATP is the energy currency for most cellular processes. The energy released during the process of respiration is used to make an ATP molecule from ADP and inorganic phosphate. దీన్ని మనము in which life process ADP converts into ATP. క్వశ్చన్ ఏంటి? in which life process ADP convert into ATP. ఏ ప్రక్రియలో మరి ఏడిపి అనేది ఏటీపీగా మారుతుంది. దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ 2 లైఫ్ ప్రాసెస్, ఫోటోసింథసిస్ అండ్ సెల్యులార్ రెస్పిరేషన్. గుర్తుంచుకోండి, ఫోటోసింథసిస్ మరియు సెల్యులార్ రెస్పిరేషన్లో మనకి ఏడిపి అనేది ఏటీపీగా అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా మారుతుంది. సెక్షన్ 2కి వెళ్తాం. ఇక్కడ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మరి ఇక్కడ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు అన్నమాట. 7th క్వశ్చన్, వాట్ మెషర్స్ డూ యూ సజెస్ట్ టు ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డయాబెటీస్ పేషెంట్కి మరి నువ్వు ఏమి సజెషన్స్ ఇస్తావు బ్లడ్ షుగర్ తగ్గడానికి? ఫస్ట్ పాయింట్, నో విచ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ యూ హ్యావ్. అసలు నీకు ఏ రకమైన డయాబెటీస్ ఉందో తెలుసుకో. ఏ రకమైన డయాబెటీస్ ఉండొచ్చు? టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఏదో ఒకటే ఉండొచ్చు, టైప్ 1 ఆర్ టైప్ 2. సెకండ్ వన్, డ్రింక్ మోర్ వాటర్, బీ యాక్టివ్. ఎక్కువ నీళ్ళు తాగు, చురుగ్గా ఉండు. 3, మానిటర్ యువర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. మరి పిండి పదార్థం లోపలికి పంపడం అనేది తినటం అనేది తగ్గించు. చెక్ యువర్ బ్లడ్ షుగర్ ఆఫెన్. తరచుగా మరి మెడికల్ టెస్ట్లు చేయించుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, రక్తంలో చక్కెర స్థాయిలు మరి తరచు కొంచెం వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్తాం అన్నమాట. తర్వాత 8th వన్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీస్. మరి కిడ్నీస్ని చూసే డాక్టర్ని, స్పెషలిస్ట్ని మనం నెఫ్రాలజిస్ట్ అంటారని తెలుసుకున్నాం. నెఫ్రాలజిస్ట్ని ఒకవేళ మనం మీట్ అయితే ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతావు? 1, వాట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ మై సిమ్టమ్స్. ఏంటి అడుగుతాం? వాట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ మై సిమ్టమ్స్. వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? వాట్ కెన్ ఐ డూ టు కీప్ మై కిడ్నీస్ ఫ్రమ్ బికమింగ్ మోర్ డ్యామేజ్డ్? విల్ ఐ eventually need dialysis or a kidney transplant? If so, what is the timeline?
ఈ విధంగా కిడ్నీ డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ని మనం ప్రశ్నలు వేస్తాం అనమాట. ఈ క్వశ్చన్స్ వేసేది మీరు అసలు వదలకూడదు. ఏ క్వశ్చన్స్ వేసినా రైటే. అయితే మరీ ఏవో క్వశ్చన్స్ కాదు కానీ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు ఏవైనా వేయచ్చు. కాబట్టి ఇది చాలా మంచి ప్రశ్నలు, ఏవి వదలకూడదు. ఇవి కూడా వదలకూడదు అన్నమాట. రీడ్ ద పాసేజ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఒక పాసేజ్ ఇస్తాడు, ఇందులో క్వశ్చన్స్ ఇస్తాడు కదా. మనకి 9th క్వశ్చన్ ఈ మోడల్గా ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ ఓజోన్ ఇన్ ద అట్మాస్ఫియర్ బిగాన్ టు డ్రాప్ షార్ప్లీ ఇన్ ద 1980s. దిస్ డిక్రీజ్ హ్యాస్ బీన్ లింక్డ్ టు సింథటిక్ కెమికల్స్ like chlorofluorocarbons, which are used as refrigerants and in fire extinguishers. In 1987, the United Nations Environment Program UNEP succeeded in forging an agreement to freeze CFC production at 1986 levels. It is now mandatory for all the manufacturing companies to make CFC free refrigerators throughout the world. మరి ఈ విధంగా యునెప్ ప్రోగ్రామ్ తీసుకుంది కదా క్లోరోఫ్లూరోకార్బన్స్ తగ్గించడానికి 1980s మరి డిక్రీజ్ అయినటువంటి ఈ యొక్క సిఎఫ్సిని కట్టడి చేయడానికి ఈ విధంగా యునెప్ చేసింది. అయితే ఇది ఒక ఒప్పందం చేసింది కదా. ఇది మనకి పారాగ్రాఫ్ పాసేజ్. దీంట్లో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ వన్, నేమ్ ద గ్యాసెస్ దట్ కాజ్ ఓజోన్ డిప్లీషన్. మరి ఓజోన్ క్షీణతకు కారకాలైనటువంటి వాయువులు ఏవి? క్లోరోఫ్లూరోకార్బన్స్, సిఎఫ్సిస్ ఆన్సర్. 2, ఎక్స్పాండ్ యుఎన్ఈపి, యునెప్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇంకా 10th క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ద ప్రైమరీ కన్స్యూమర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్. ఒక ఆవరణ వ్యవస్థలో మరి ప్రైమరీ కన్స్యూమర్స్, ప్రాథమిక వినియోగదారుల్ని మనము నశింపజేస్తే ఏమి సంభవిస్తుంది? కిల్లింగ్ ఆల్ ప్రైమరీ కన్స్యూమర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్ వుడ్ హ్యావ్ ఏ devastating impact on the entire food web, leading to overpopulation of producers, starvation of secondary consumers, disruption of nutrient cycling, and a decline in biodiversity. మరి పదాలన్నీ కొంచెం మీకు కొంచెం క్రొత్తగా అనిపించవచ్చు, కొత్తగా ఏమీ కాదు, కానీ ఇవి మన సైన్స్ సంబంధించిన పదాలు కాబట్టి ఖచ్చితంగా ఈ పదాలే మరి మనం రాయవలసి ఉంటుంది. ఇవి ప్రాక్టీస్ చేయండి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము, తర్వాత ఓవర్ పాపులేషన్, తర్వాత డిస్రప్టింగ్, అంతరాయం ఏర్పడుతుంది, సెకండరీ కన్స్యూమర్స్, మరి ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సరు మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అంటే ప్రైమరీ కన్స్యూమర్స్ని మనము ఈకోసిస్టమ్ నుంచి తీసేస్తే మరి అది చాలా బీభత్సమైనటువంటి ఇంపాక్ట్, ప్రభావం, చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దేని మీద? ఫుడ్ వెబ్ మీద. అంటే మరి ఎంటైర్ ఫుడ్ వెబ్ అంటే ఆహార జాలము, ఫుడ్ చైన్ ఉంటుంది కదా. కాబట్టి మరి ఇది మీరు చక్కగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఇప్పుడు సెక్షన్ 3కి మనం వెళ్దాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇవి 4 మార్క్స్ అన్నమాట. సెక్షన్ 2వి 2 మార్క్స్, ఇవి 4 మార్క్స్. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ వాయు సహిత శ్వాసక్రియ, అవాయు సహిత శ్వాసక్రియకి తేడాలు రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా నేర్చుకోండి. ఫీచర్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్. Aerobic respiration requires oxygen. Anaerobic respiration does not require oxygen. Next feature, energy production. Aerobic respiration, more energy produced, 36 to 38 ATP.
anaerobic respiration, less energy produced, 2 ATP. Next feature number 3, process. Aerobic, glucose is completely broken down into carbon dioxide and water. Anaerobic, glucose is partially broken down into lactic acid or ethanol and carbon dioxide. Number 4 feature, లొకేషన్ అనే ఫీచర్ గురించి ఈ రెండిట్లో తేడా ఏంటి? సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్. లొకేషన్ అక్కడ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఓన్లీ అకర్స్ ఇన్ ఓన్లీ సైటోప్లాజం, ఓన్లీ కేంద్రక ద్రవ్యంలో మాత్రమే ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది చోటు చేసుకుంటుంది. ఆర్గానిజమ్స్ ఫీచర్, ఆర్గానిజమ్స్. ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగే జీవులు మోస్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఎక్కువ జంతు వృక్ష జాతులన్నీ ఎక్కువగా. ఇంకా ఎనరోబిక్ రెస్పిరేషన్లో సమ్ బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ మజిల్ సెల్స్ డ్యూరింగ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్. మరి విన్నారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా నేర్చుకోండి. నెక్స్ట్ 12th, డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్ యొక్క డయాగ్రామ్ గీయమన్నారు. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది న్యూరాన్ యొక్క డయాగ్రాము. మరొకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను, చూడండి. న్యూరాన్ డయాగ్రాము, ఇందులో మనకి డెండ్రైట్స్ ఉంటాయి చూడండి. సెల్ బాడీ, డెండ్రైట్స్, యాక్సాన్, ష్వాన్ సెల్, మైలిన్ షీత్, నాడ్ ఆఫ్ రాన్వీర్, యాక్సాన్ టెర్మినల్స్, సినాప్టిక్ నాబ్. మరి ఇది న్యూక్లియస్ అనమాట. ఈ విధంగా న్యూరాన్ చక్కని డయాగ్రామ్ గీయండి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా చూడకుండా నేర్చుకోండి. లేబుల్ చేయడం కూడా ఖచ్చితంగా మీకు రావాలన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చను, అది కానీ మనకి చాయిస్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్. పుష్పము నిలువు కోత కూడా మీకు ఇంతకుముందు మన వీడియోలో చెప్పాను. మరొకసారి చూడండి, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫ్లవరు ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ అంటాం, అంటే లాంగిట్యూడినల్ సెక్షన్. స్టిగ్మా, ముఖ్యంగా ఫ్లవర్లో 3 పార్ట్లు గుర్తుంచుకోండి. ఒకటి సెపల్స్, పెటల్స్, రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు. తర్వాత రిసెప్టికల్ అంటే తొడిమ, రిసెప్టికల్, సెపల్స్, పెటల్స్. ఇందులో సెపల్స్ అంటే రక్షక పత్రాలు, తర్వాత పెటల్స్ అంటే ఆకర్షక పత్రాలు. ఈ 3 ఒక పార్ట్. తర్వాత మరి స్త్రీ అంటే ఫిమేల్ పార్ట్స్ ఫ్లవర్లో ఏంటంటే పిస్టిల్ అంటాం. ఈ ఫిమేల్ పార్ట్లో మనకి స్టిగ్మా ఉంటుంది, స్టైల్ ఉంటుంది, ఓవరీ ఉంటుంది. ఇదిగో ఓవరీ. ఈ లోపల ఉండే ఈ చిన్న గింజలు లాంటి గింజల్ని ఓవ్యూల్ అంటాం. ఓవరీ అంటే అండాశయము. తర్వాత స్టిగ్మా, కీలాగ్రము, స్టైల్ కీలాగ్రము అంటాం తెలుగులో మనం. తర్వాత ఈ మేల్ పార్ట్ని స్టామెన్ అని అంటాం. స్టామెన్, MEN, మెన్ అని ఉంది కాబట్టి మేల్ పార్ట్ అని గుర్తుంచుకోమని చెప్పాను మీకు. మరి ఈ స్టామెన్లో మనకు పార్ట్లు ఏంటంటే ఫిలమెంట్ అండ్ యాంథర్, పరాగ కోశము, పరాగ రేణువులు. ఈ విధంగా మనకి మూడు భాగాలు గుర్తుంచుకోండి. ఏంటంటే రిసెప్టికల్, సెపల్స్, పెటల్స్, ఈ 3 ఒక పార్టు. ఇవి ఏసెక్షువల్ పార్ట్లు ఇవి. ఇంకా సెక్షువల్ పార్ట్లు 2, మేల్ అండ్ ఫీమేల్. ఇందులో మేల్ స్టామెన్ అంటాం, మేల్ పార్ట్ని. స్టామెన్లో ఏముంటుంది? యాంథర్, ఫిలమెంటు. ఇంకా ఫీమేల్ పార్ట్ని పిస్టిల్ అంటాము. ఇందులో మరి ఓవరీ, ఓవ్యూల్, స్టిగ్మా, స్టైల్. ఇవి గుర్తుంచుకుంటే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయి. అయితే 4 మార్కులు కానీ లేదంటే 8 మార్కులు కూడా అడగచ్చు. మరి మీరు ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత 13 క్వశ్చన్, వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రిడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్?
నాన్ బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో మనకి కలవకుండా ఉండిపోయే వ్యర్థాలు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఇలాంటివి. వాటి వల్ల అంటే వాటి దుష్పరిణామాలు తగ్గించడానికి నువ్వేమి చర్యలు సూచిస్తావు? నాన్ బయోడిగ్రేడబుల్ వస్తువుల తాలూకా ఆ దుష్పరిణామాలు తగ్గించడానికి నువ్వు ఏ చర్యలు సూచిస్తావని అడుగుతున్నాడు. హియర్ ఆర్ సమ్ ప్రికాషన్స్ టు రిడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. కొన్ని ప్రికాషన్స్ ఇక్కడ మనం చెప్పుకున్నామని చెప్పాను. మీకు మరి అవర్ ఎన్విరాన్మెంట్లో మరి RRR అనేది గుర్తుంచుకోమని చాలాసార్లు చెప్పాను. మరి RRR అంటే ఏంటని చెప్పాను? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇది ఇక్కడ మనకి మరి అవే వస్తున్నాయి ఇక్కడ. ఫస్ట్ వన్ ఈజ్ రెడ్యూస్. ట్రై టు యూజ్ లెస్ స్టఫ్ దట్ కెనాట్ బి రీసైకిల్డ్ లైక్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ బాటిల్స్. సెకండ్ వన్ ఈజ్ రీయూజ్. యూజ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ like water bottles and shopping bags. Third one is recycle. Put paper, cans and plastic in the recycling bin. Fourth one, repair. Fix broken toys and other things instead of throwing them away. Compost. Make food scraps into garden fertilizers. అంటే కంపోస్ట్గా అంటే ఎరువుగా మనము తయారు చేసుకొని మన గార్డెన్కి వాటికి ఈ కిచెన్ వేస్ట్, పళ్ళు, కాయగూరలు, తొక్కలు ఇలాంటివి మనం వేసుకోవచ్చు అనమాట. ఇంకా రిపేర్ అంటే చిన్న చిన్న బొమ్మలు అవి ఇవి మనకి పగిలిపోయినప్పుడు, రెండు ముక్కలుగా ఊడిపోయినప్పుడు మళ్ళీ వాటిని ఒక గమ్మో లేకపోతే ఏదైనా నట్టు ఇలాంటి నట్స్ అవి పెట్టో మళ్ళీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ అవే వాడుకోవాలి పారేయకుండా. మరి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటే తెలుసు కదా. రెడ్యూస్ అంటే మనం వాడుకొని తగ్గించుకోవాలి. రీయూజ్ అంటే వాడుకున్న వాటిలో మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే పారేస్తూ ఉంటాం. అదే గుడ్డ సంచి ఇలాంటివి అయితే మాటికి అవే వాడుకోవచ్చు. ఇలాగే రీయూజబుల్ ఐటమ్స్ వాడుకోవాలి. రీసైకిల్ అంటే మనం వీటిని ఇప్పుడు పేపర్ని, ప్లాస్టిక్ని వీటన్నిటిని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త వాటిగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అర్థమైంది కదా. By doing these things, we can help keep our planet clean and healthy. What is our planet? Earth is our planet. మరి మన ప్లానెట్ని మనము శుభ్రంగా మన గ్రహము భూమి, మన భూగ్రహాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము ఇలా చేసి. 14th, రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. మరి గర్భ నిరోధక పద్ధతుల్ని రాయమన్నాడు. కాంట్రాసెప్టివ్ అంటే మరి బిడ్డ జన్మించకుండా అడ్డుకునే పద్ధతులు. గర్భ నిరోధక అసలు ఫలదీకరణం అనేది జరగకుండా, గర్భం రాకుండా నిరోధించే పద్ధతులు మరి ఏంటి? మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకు వస్తుంది కదా, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టంలో, దానికి సంబంధించిన ప్రశ్న ఇది. కాంట్రాసెప్టివ్ అంటే గర్భ నిరోధక అని గుర్తుంచుకోండి. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఆర్ వేస్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. గర్భాన్ని అడ్డుకోవడానికి వాడే పద్ధతుల్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అని అంటాము. ఫస్ట్ వన్ ఈజ్ బర్త్ కంట్రోల్ పిల్స్, కండోమ్స్ అండ్ ఇంట్రాయూటరైన్ డివైజెస్, IUDs అంటాం. ఇవి అంటే నోటి మాత్రలు, అలాగే పురుషాంగం తొడుగులు అంటే కండోమ్స్, అలాగే ఇంట్రాయూటరైన్ డివైజెస్ అంటే యూటరస్ లోపల, గర్భాశయం లోపల కొన్ని డివైజెస్ వేస్తారు. వాటిని IUDs అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ టీ అంటారు. ఇలాంటివి అన్నమాట. అవి ఉపయోగపడతాయి కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో. తర్వాత సెకండ్ వన్, బర్త్ కంట్రోల్ పిల్స్ కంటైన్ హార్మోన్స్ దట్ ప్రివెంట్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్స్ ఫ్రమ్ ద ఓవరీస్. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్లో ఏముంటాయి? ఈ మాత్రల్లో హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మరి దట్ ప్రివెంట్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్స్, ఆ ఓవరీస్ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా చూస్తాయి అన్నమాట. నెక్స్ట్, కండోమ్స్ ఆర్ థిన్. థర్డ్ పాయింట్, కండోమ్స్ ఆర్ థిన్ షీట్స్ దట్ ఆర్ ప్లేస్డ్ ఓవర్ ద పెనిస్ టు ప్రివెంట్ స్పెర్మ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద వెజైనా. వెజైనాలోకి
మరి స్పెర్మ్ ఎంటర్ అవ్వకుండా మరి పెనిస్కి వేసేటువంటి పల్చని తొడుగునే మనం ఏమంటామంటే మరి కండోమ్ అని అంటామన్నమాట. దీనివలన కూడా గర్భ నిరోధక పద్ధతి ఇది కూడా ఒకటే పద్ధతుల్లో ఇది కూడా ఒకటనమాట. ఇంక నెక్స్ట్ వన్, ఐయుడిస్ ఆర్ స్మాల్ డివైజెస్ దట్ ఆర్ ఇన్సర్టెడ్ ఇంటు ద యూటరస్ టు ప్రివెంట్ స్పెర్మ్ ఫ్రమ్ రీచింగ్ ద ఎగ్. ఐయుడి అనేది చిన్న పరికరాలు, గర్భాశయం లోపల వేసే చిన్న మరి డివైజెస్. ఇవి కూడా మరి స్పెర్మ్ని ఎగ్కి చేరకుండా అడ్డుకుంటాయి. ఈ విధంగా ఫెర్టిలైజేషన్ అవ్వకుండా మరి ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 15th, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. డైజెస్టివ్ గ్లాండ్, డైజెస్టివ్ జ్యూస్, ఎంజైమ్స్. మరి సెలైవరీ గ్లాండ్స్, సెలైవా, సెలైవరీ అమలేజ్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ జ్యూస్, పెప్సిన్. లివర్, బైల్ జ్యూస్, నో ఎంజైమ్స్. ప్యాంక్రియాస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ట్రిప్సిన్. ఇప్పుడు క్వశ్చన్స్ ఇచ్చాడు, టేబుల్ కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. నేమ్ ద ఎంజైమ్ సెక్రిటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. పెప్సిన్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ జఠర గ్రంథులు, వీటి నుంచి మనకి సెక్రిట్ అయ్యే మరి ఎంజైమ్ ఏదంటే పెప్సిన్. వాట్ ఎంజైమ్ ఈజ్ సెక్రిటెడ్ బై ద ప్యాంక్రియాస్. క్లోమము. ప్యాంక్రియాస్ అంటే క్లోమం నుంచి విడుదలయ్యే మరి ఎంజైమ్ ఏది అని అడుగుతున్నాడు. ట్రిప్సిన్. ఏంటమ్మా? ట్రిప్సిన్ అని రాయాలి. TRYPSIN, ట్రిప్సిన్. థర్డ్ వన్, నేమ్ ద గ్లాండ్ దట్ రిలీజెస్ డైజెస్టివ్ జ్యూస్ విత్ నో ఎంజైమ్స్. అసలు ఎంజైమ్స్ లేకుండా డైరెక్ట్గా మరి డైజెస్టివ్ జ్యూస్ ఒకటి మనకు ఉంది. అదేంటంటే లివర్ నుంచి వచ్చేదన్నమాట. లివర్ ఈ విధంగా మరి రిలీజ్ చేస్తుంది. విచ్ డైజెస్టివ్ జ్యూస్ ఈజ్ సెక్రిటెడ్ బై సెలైవరీ గ్లాండ్స్. మరి నోట్లో ఉండే లాలాజల గ్రంథులు, సెలైవరీ గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి డైజెస్టివ్ జ్యూస్ ఏది అని అడుగుతున్నాడు. తెలుసు కదా మీకు, సెలైవా. ఏంటది? సెలైవా. మరి ఇప్పుడు మనం సెక్షన్ 4కి వచ్చేసాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉందన్నమాట. రైట్ ద ఎక్స్పెరిమెంట్ టు షో ద క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. మరి ఒక ఎక్స్పెరిమెంట్ రాయమన్నాడు. క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇదిగో చూడండి, ఈ ఎక్స్పెరిమెంట్ మీకు చెప్పాను ఇంతకుముందు. ఇది మనం రాయాలన్నమాట. ఎయిమ్ రాస్తాము. టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. మెటీరియల్స్ రిక్వైర్డ్. 1. ఏ variegated leaf, example money plant or crotons. 2. Baker. 3. Water. 4. Alcohol. 5. Iodine solution. 6. Test tube. 7. Tweezers. 8. Tripod stand. 9. Bunsen burner. 10. White paper sheet. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ప్రొసీజర్. టేక్ potted plant with variegated leaves and place it in sunlight for 6 hours. Pluck a variegated leaf and trace the outline of the leaf on a paper. Dip the leaf in boiling water and then immerse it in a beaker containing alcohol. Boil it in a water bath till it decolorized. Take out the leaf and rinse off the iodine solution and observe the changes. ఇప్పుడు ఇంకా మనకి అబ్జర్వేషన్స్ ఏముంటాయో చూద్దాం. అబ్జర్వేషన్స్, పరిశీలనలు. 1. ద లీఫ్ హ్యాస్ 2 types of patches such as bluish black and yellow. Second one, bluish black area contains starch and the yellow areas without starch. Third one, bluish black areas were green previously while non-green areas pale colored. Conclusion, the leaf where it has green color before boiling turns into bluish black, which indicate the presence of starch. It means photosynthesis is done
in the greenish area. So we confirm that chlorophyll is necessary for photosynthesis. అయితే ఇందులో మరి ప్రికాషన్స్ ఏంటో చూద్దాం. ఏం జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ప్రికాషన్స్: ద లీఫ్ షుడ్ బి ఫ్రెష్లీ ప్లక్డ్, అప్పుడే తెంపిన తాజా ఆకయ్యి ఉండాలి. ద ప్లాంట్ షుడ్ బి డీస్టార్చ్డ్ బై ప్లేసింగ్ ఇట్ ఇన్ ద డార్క్ రూమ్. వాష్ ద లీఫ్ బిఫోర్ పర్ఫార్మింగ్ iodine test. యూజ్ వాటర్ బాత్ ఫర్ బాయిలింగ్ లీఫ్ ఇన్ ఆల్కహాల్ యాజ్ ఆల్కహాల్ ఈజ్ హైలీ ఇన్ఫ్లామబుల్. మరి ఈ ఎక్స్పెరిమెంట్ ఇంతకుముందు వీడియోలో చాలా వివరంగా చెప్పుకున్నాం. అది మరి ఒకసారి చూడండి. మరి ఈ వీడియో లెంగ్త్ ఎక్కువవుతుంది. ప్రతి బిట్ టు బిట్ ఎన్లార్జ్ చేసి చెప్పుకోవాలంటే మరి మనకి వీడియో బాగా లెంగ్త్ ఎక్కువైపోద్ది. ఈ యొక్క ప్రయోగం నేను చాలా క్లియర్గా చెప్పాను, చూడండి ఒకసారి. ఏంటంటే మరి ఇందులో మనము ఐడిన్ వేసి మనం టెస్ట్ చేస్తామన్నమాట, గుర్తుంచుకోండి. అప్పుడు మనకి ఐడిన్ టెస్ట్ ద్వారా మనము క్లోరోఫిల్ అవసరము ఫోటోసింథసిస్కని నిరూపిస్తాం. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్స్. మరి ఈ ప్రయోగం కూడా నేను చేసి చూపించాను ఒక వీడియోలో. ఈ మొత్తం నేను బాటిల్లో ఈ బ్రెడ్ మోల్డ్ ఫంగై పెంచి మరి చూపించడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క రైజోపస్ ఇది ఒకసారి మనం చూద్దాం. దీని ఆన్సర్ ఎయిమ్ అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్స్. మరి స్పోర్స్ ఇన్ రైజోపస్ అని ఉంటుంది, ఇదే దీని ఆన్సర్. చూసారు కదా. చూడండి ఒకసారి. ఎయిమ్ అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్స్. మెటీరియల్స్ రిక్వైర్డ్: స్లైసెస్ ఆఫ్ బ్రెడ్, ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్, ఫ్రూట్ జ్యూస్ ఆఫ్ చాయిస్, గ్లోవ్స్, లేబుల్స్, మైక్రోస్కోప్ అండ్ కాటన్ స్వాబ్స్. ఇంకా ప్రొసీజర్: టేక్ ద కాటన్ స్వాబ్స్ అండ్ రబ్ ఇట్ ఇన్ సమ్ డస్ట్, దెన్ ట్రాన్స్ఫర్ ద డస్ట్ ఫ్రమ్ కాటన్ స్వాబ్ ఓవర్ స్మాల్ పీసెస్ ఆఫ్ బ్రెడ్. Add some fruit juice to the bread pieces and place them in transparent bags and leave them for a few days. Observe the pieces carefully at a fixed time each day under a microscope. After certain time, we can notice colored or colorless fibrous clustered structures having knobs. Label the specimen as Rhizopus colony, normal conditions. ఇంకా అబ్జర్వేషన్స్: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బ్రెడ్ స్లైసెస్ అండర్ ఎ మైక్రోస్కోప్ వీ కెన్ సీ థ్రెడ్-like structures having circular heads. Thus, the specimen we observe is a Rhizopus colony characterized by its cottony appearance. Precautions: wear gloves and a mask. Wash your hands thoroughly after touching the bread. Avoid eating or drinking while working with the moldy bread. Dispose of the moldy bread in a sealed plastic bag after the experiment is complete. మరి ఇంకా ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ కూడా చూడండి. మనకి ఇక్కడ రైజాయిడ్స్, స్టాలన్, తర్వాత స్పోర్స్, స్పరాంజియం. ఇది చాలా సింపుల్గా మీకు స్పరాంజియం 4 ఇది. ఈ విధంగా మరి స్పోర్స్ ఇన్ రైజోపస్ చక్కగా సింపుల్గా మీకోసం డయాగ్రామ్ వేసాను. ఇది నేర్చుకొని ఇది కంపల్సరీ వేయాలి. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్కి కంపల్సరీ మీరు డయాగ్రాము వేయవలసిందే. డయాగ్రామ్ వేసి ఖచ్చితంగా లేబుల్ చేయవలసిందే. అప్పుడే ఫుల్ మార్కులు పడతాయి అన్నమాట. ఓకేనా. మరి చూడండి, ఇంకా లాస్ట్ క్వశ్చన్ మనకి 17 ప్రశ్నలు ఉంటాయి మనకి బయాలజీలో. ఈ 17th క్వశ్చన్ చూడండి.
హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్? మరి రసాయనిక సమన్వయం ఏ విధంగా జరుగుతుంది వృక్షాల్లో, ప్లాంట్స్లో, మొక్కల్లో అని అడుగుతున్నాడు. ఇంట్రొడక్షన్. కోఆర్డినేషన్ ఈజ్ ద ఎబిలిటీ టు యూజ్ ద వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ద ప్లాంట్ టుగెదర్ స్మూత్లీ అండ్ ఎఫిషియెంట్లీ. అసలు కోఆర్డినేషన్ అంటే ఏంటో ఈ పాయింట్లో ఉంది, ఇది రాయాలి. నెక్స్ట్, కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ కెమికల్ మెకానిజం ఇన్ ప్లాంట్స్ వేరాస్ ప్లాంట్ హార్మోన్స్ అండ్ ఫైటోహార్మోన్స్ ఆల్సో ప్లే ఏ మేజర్ రోల్. ఈ కెమికల్ కోఆర్డినేషన్లో మనకి ఏమిటి మేజర్ రోల్ పోషిస్తున్నాయి, ముఖ్యమైన పాత్ర? హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్ అండ్ ఫైటో హార్మోన్స్, ఇవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. థర్డ్ వన్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మేనేజ్మెంట్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్. అంటే అవి బాధ్యత వహిస్తున్నాయి. ఏవి? ఈ హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్, ఫైటో హార్మోన్స్. దెర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హార్మోన్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్రోత్ ఆఫ్ ఏ ప్లాంట్. ఒక మొక్క పెరుగుదలకు, గ్రోత్కి డిఫరెంట్ హార్మోన్స్ పాత్ర ఉంటుందన్నమాట. ఫైటో హార్మోన్స్ ఆర్ కెమికల్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై యాక్టివేటెడ్ సెల్స్. మరి క్రియాశీలకమైన కణాల నుంచి మరి వచ్చినటువంటి ఆ రసాయనాలు ఈ ఫైటో హార్మోన్లు. ఫైటో హార్మోన్స్ ఆర్ కెమికల్ కాంపౌండ్స్, రాసాయనిక సంయోగాలు ప్రొడ్యూస్డ్ బై యాక్టివేటెడ్ సెల్స్. ఇంకా సిక్స్త్ పాయింట్, దీస్ హార్మోన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద సెల్స్ ఆఫ్ ద ప్లాంట్. సెవెంత్ వన్, దే హ్యావ్ ఏ రోల్ టు ప్లే ఇన్ సెల్ డివిజన్, సెల్ ఎన్లార్జ్మెంట్, సెల్ డిఫరెన్షియేషన్, ఫ్రూట్ డెవలప్మెంట్, డ్రాపింగ్ లీవ్స్, ఫ్రూట్ రైపెనింగ్, ప్లాంట్ ఏజింగ్ ఎట్సెట్రా. మరి చూడండి, ఈ మొక్కల్లో జరిగేటువంటి రకరకాల జీవన ప్రక్రియలన్నీ కూడా, ఆకులు పండిపోయి రాలిపోవడం, కాయ పండవడం, మొగ్గ పువ్వు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా, మరి ఒక కాండం పొడవడం, ఇలాంటివన్నీ కూడా మరి ఈ కెమికల్ కోఆర్డినేషన్తోనే జరుగుతున్నాయన్నమాట. ఈ కెమికల్ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది? ప్లాంట్ హార్మోన్స్ వల్ల, ఫైటో హార్మోన్స్ వల్ల జరుగుతుంది. ఈ రెండు మర్చిపోకూడదు, ప్లాంట్ హార్మోన్స్ అండ్ ఫైటో హార్మోన్స్. చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్. ఇంకా మనకి ప్లాంట్ హార్మోన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ హార్మోన్స్ గుర్తుంచుకోండి: ఆక్సిన్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్, ఆబ్సిసిక్ యాసిడ్. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఆక్సిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందో చూద్దాం. మరి మనం చదువుకున్నాం చూసారా, ఫోటోట్రాపిజంలో ఆక్సిన్ హార్మోన్ మరి మనకి నీడలో వంగి ఉన్నటువంటి కాండంలో ఈ ఆక్సిన్ హార్మోను అది చర్యలు జరిపి దాన్ని కాండాన్ని పొడవుగా చేయడం వలన ఈ మొక్క సన్లైట్కి అనుగుణంగా వంగుతుంది అని మనము నేర్చుకున్నాం ఫోటోట్రాపిజంలో. అక్కడ ఆక్సిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే అంటే ఆక్సిన్ హార్మోన్ అనేది గ్రోత్ హార్మోన్ అన్నమాట, గుర్తుంచుకోండి. దే అసిస్ట్ విత్ సెల్ గ్రోత్ ఎట్ ద టిప్స్ ఆఫ్ ద షూట్ బై elongating the cells. They aid in the process of development. చెప్పాను కదా, ఆక్సిన్ అనేది గ్రోత్ హార్మోన్. సెకండ్ వన్, జిబ్బరెలిన్స్. దీస్ హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టెమ్ సెల్ గ్రోత్. కాండము తాలూకా పొడవుగా నిర్మాణం జరగడానికి, మరి పొడవు లావు అన్నీను, మరి ఈ జిబ్బరెలిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత సీడ్ జెర్మినేషన్, విత్తనము మొలకెత్తుట, అండ్ ఫ్లవరింగ్, మరి చక్కగా పుష్పాలు పూయడం, వీటిల్లో జిబ్బరెలిన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇంక థర్డ్ వన్, సైటోకైనిన్స్ ఏం చేస్తాయి చూద్దాం. హెల్ప్స్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ డివిజన్. సైటో అంటేనే మనకు సెల్ అని మీనింగ్. సైటో అనగానే సెల్ అని మనము అర్థం చేసుకోవాలి.
సైటోకైనిన్ అంటే సెల్ డివిజన్స్లో ఇవి ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. కణ విభజన. యాబ్సిసిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ క్లోజింగ్ ద స్టొమాటల్ పోర్స్. చూడండి, పత్రరంధ్రాలు, ఆకుల్లో పత్రరంధ్రాలు ఉంటాయి కదా, మరి వీటి ద్వారా మనకి ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సాహం జరుగుతుందని తెలుసుకున్నాం. అయితే స్టొమాటోలో అటు ఇటు గాడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి మూయడం తెరవడం, నైట్ అయితే మూసుకుపోతాయి, డే టైం అయితే సన్లైట్ అయితే తెరుచుకుంటాయి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. స్టొమాటో డయాగ్రామ్ కూడా నేర్చుకున్నాం. మరి ఇది ఏం చేస్తుందంటే హెల్ప్స్ ఇన్ క్లోజింగ్ ద స్టొమాటల్ పోర్స్. పత్ర రంధ్రాలు మూసుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర. యాబ్సిసిక్ యాసిడ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. డిఫరెంట్ ప్లాంట్స్ హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ట్రాపిక్ రెస్పాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్సిన్, సైటోకైనిన్ అండ్ జిబ్బరెలిన్స్ ఆర్ గ్రోత్ హార్మోన్స్. ఇథిలిన్ ఈజ్ ఫ్రూట్ రైపనింగ్. తర్వాత ఇథిలిన్ అనే అది కూడా, ఆ కెమికల్ కూడా మరి పళ్ళు మొగ్గడం అంటామే, అంటే పళ్ళు బాగా పండిపోవడం, రైపన్ అవ్వడం, ఆ రైప్ అవడానికి ఇది సహాయపడుతుంది అన్నమాట. ఏంటది? ఇథిలిన్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి మనం లాస్ట్ వన్కి వెళ్దాం. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ఇది కూడా చాలా ముఖ్యమైన, చాలా ముఖ్యమైన ప్రశ్న. మానవునిలో లింగ నిర్ధారణ, మరి సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ సెక్స్ డిటర్మినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి దీనికి మీరు చిన్న డయాగ్రామ్ కూడా వేయాలి. మామూలుగా నేను రఫ్గా వేసాను, మీరు నీట్గా వేయండి. మీకోసమని మామూలుగా చిన్న ఐడియా ఉంటుందని రఫ్గా వేసాను. మరి దీని మ్యాటర్ చదువుకుందాం. ఇన్ హ్యూమన్స్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సెక్స్ క్రోమోజోమ్స్ inherited from the parents. Sex determination in humans. In human beings, the females have 2 X chromosomes and the male have 1 X and 1 Y chromosomes. ఇదిగో ఫిమేల్ మదర్ 2 X క్రోమోజోములు కలిగి ఉంది. ఫాదర్ మరి మేల్ 1 X Y క్రోమోజోమ్ను కలిగి ఉన్నాడు. Therefore, the females are XX and the males are XY. ఇది XX, ఇది XY. The gametes, as we know, receive half of the chromosomes. ఈ హాఫ్ ఆఫ్ ద, ఇందులో హాఫ్ని ఈ గమెట్స్ తీసుకొని ఉంటాయన్నమాట, రిసీవ్ చేస్తాయి. తర్వాత ద మేల్ గమెట్స్ హ్యావ్ 22 ఆటోజోమ్స్ అండ్ ఎయిదర్ X or Y. The male gametes have 22 ఆటోజోమ్స్. ఆటోజోమ్స్ అంటే ఏంటి? అవి మామూలుగా ఇద్దరిలో కూడా కామన్గా ఉండే క్రోమోజోములు. మానవుల్లో మొత్తం 23 జతల క్రోమోజోములు ఉంటాయి కదా, 22 ఏమో ఆటోజోమ్స్ అంటాం, ఒక జత ఏమో సెక్స్ క్రోమోజోమ్స్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ద మేల్ గమెట్స్ హ్యావ్ 22 ఆటోజోమ్స్ అండ్ ఎయిదర్ X or Y సెక్స్ క్రోమోజోమ్. దీన్ని మనం అల్లోజోమ్స్ అంటాం, అల్లోజోమ్స్. టైప్ ఆఫ్ మేల్ గమెట్స్ 22 + X ఆర్ 22 + Y. ఇదిగో చూడండి. టైప్ ఆఫ్ ఫిమేల్ గమెట్ 22 + X. Thus, the mother provides only X chromosomes. The sex of the baby is determined by the type of male gametes X or Y that fuses with the X chromosome ఆఫ్ ద ఫిమేల్. మరి ఇక్కడ చూసారా పిల్లలు? మరి చూడండి, ఇది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాదర్ అనేది మనుషుల్లో 23 జతల క్రోమోజోములు మానవుల్లో ఉంటాయి. ఇందులో 22 జతలు ఆటోజోమ్స్ అంటాం, ఒక జత మాత్రం సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, వాటిని అల్లోజోమ్స్ అని అంటాము. అయితే మరి స్త్రీలో ఉండేవి 2 X క్రోమోజోములే, పురుషుల్లో ఉండేవి 1 X 1 Y ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 2 ఫ్యూజన్లో, ఈ 2 కలిసినప్పుడు చూడండి, ఇక్కడ Y క్రోమోజోము, ఇక్కడ Y క్రోమోజోము, X క్రోమోజోము, ఇవి కలిస్తే ఇక్కడ XY వచ్చింది. ఇక్కడ సన్ పుడతాడనమాట, అబ్బాయి పుడతాడు.
ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ క్రోమోజోము ఈ ఎక్స్తో కలిసింది. కలిస్తే ఇదిగో ఇక్కడ డాటర్ ఎక్స్ ఎక్స్, ఇక్కడ డాటర్ ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, మదర్ ఫాదర్ కదా, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ కలిస్తే ఇక్కడ 2 ఎక్స్లు డాటర్ పాప అమ్మాయి పుట్టిందనమాట. తర్వాత ఈ వై ఇక్కడ ఎక్స్ కలిస్తే XY వచ్చింది. ఇప్పుడు మనకి సన్ అంటే బేబీ బాయ్ ఇక్కడ వస్తాడు, పుడతాడనమాట. అంటే ఇక్కడ మనకి ప్రాబబిలిటీ 50% 50% ప్రాబబిలిటీ. ఇది ఒక వీడియోలో చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా వివరంగా చెప్పాను. మంచి డయాగ్రామ్ అది వేసి మీరు అది చూడండి. మరి మనము ఈ SCERT ఫస్ట్ మోడల్ పేపర్ అంతా రివిజన్ చేసాము. మరలా సెకండ్ మోడల్ పేపర్తో మీ ఎదురుగా వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.